కదా. ఇప్పుడు వచ్చి దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇంకా చికెన్ పీసెస్ అంతా కుక్ కావాలి కాబట్టి నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ ఏమో తీసుకున్నాను. అంటే మన దోశలోకి కాబట్టి కావాలి కదా, నీళ్ళుగా ఉంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకున్న తర్వాత చూడండి ఎంత బాయిల్ అవుతుంది. ఇలాగే ఒక వద్ద కొంచెంసేపు బాయిల్ అయింది కదా, ఆల్మోస్ట్ వచ్చింది. ఇంకా కొంచెంసేపు ఉడకాల. అలాగే దీనికి తగినంత నేను ఇంట్లోనే మసాలా ప్రిపరేషన్ చేస్తా. ఏమేం కావాలో చెప్తారండి. దీంట్లో తెల్లగడ్డ ధనియాలు, తెల్లగడ్డ చూసారా, 3 తెల్లగడ్డ తీసుకున్నాను. యాలక్కాయలు, చెక్క, 2 మొగ్గ చాలు. ఎక్కువగా స్పైసెస్ ఏం వద్దండి, లైట్గా చాలు. పిల్లకాయలు తినాలి కాబట్టి నేను లైట్గా స్పైసెస్ తక్కువగా వేసే చేస్తున్నాను. చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయేసింది ఇది. ఇప్పుడు మనం ఈ మసాలా తీసి పెట్టుకున్నాం కదా ఇందాకలా, దాన్ని బాగా ఫ్రై చేసి పెట్టుకుందాం. ఫ్రై చేసిన మిక్సీ జార్లో తీసుకొని దీని ఒక పేస్ట్ లాగా పౌడర్లా చేసి పెట్టుకుందాం. పౌడర్లా చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్ వచ్చి ఉడకలేని చూస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ బాగా ఉడికేసింది. ఒక 2 మినిట్స్ ఉంటే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో వచ్చి మనం ఫ్రై చేసుకున్న మసాలా, ఇందాక రన్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది తీసి దీంట్లో యాడ్ చేసేద్దామండి. యాడ్ చేసి అయిపోయిన తర్వాత చూడండి ఆల్మోస్ట్ ఇప్పటికే నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే. మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, గార్నిష్ చేసుకుందాం. ఇలాగ ఒక 2 మినిట్స్ వదిలేసింది అంతా. చూసారా రెడీ అయిపోయింది. వేడిగా చికెన్ రెడీ అయిపోయిందని సంగట కానీ అన్నం కానీ వేసుకొని వేడిగా చికెన్ తింటే ఒక టేస్ట్. సండే స్పెషల్ అంటే అలాగే ఉంది. చాలా టేస్టీగా ఉందండి. చికెన్ వైస్ వాటి బాగానే చేశాను. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. సంగటి అయితే మంచి బెస్ట్ కాంబినేషన్.